జై భీమ్ అందరికీ వెల్కమ్ టు జై భారత్ సేన. భీమిలిలో జరిగినటువంటి సిద్ధం మహాసభ అంటే ఎలక్షన్కి సిద్ధం అనే తెలియజేస్తూ జరిగినటువంటి ఈ మహాసభ ఏదైతే ఉందో దీంట్లో జగన్మోహన్ రెడ్డి చాలామంది వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే ప్రజల మధ్యలోకి వస్తారు జగన్మోహన్ రెడ్డి మీరు ఇప్పుడు అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఎంతవరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతవరకు ప్రజల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి రాలేదు, మీటింగుల్లోనూ లేదంటే మీడియా ద్వారా బటన్ నొక్కి చేశాడు తప్ప నెక్కిన తర్వాత ప్రజలకు దగ్గరలో లేడు. ఇప్పుడు ఎలక్షన్కి సిద్ధపడతాం కానీ ప్రజల మధ్యకి వస్తున్నారు అని చెప్పడం ఒక విషయం. మరొక విషయం ఏంటంటే ప్రజల మధ్యకి జగన్మోహన్ రెడ్డి వస్తాడని నేను అనుకున్నాను. మీటింగ్కి వచ్చే ముందు ప్రజల మధ్యలో అందరినీ కలుసుకుంటూ షేక్ తీసుకుంటూ వాళ్ళ బాధలు తెలుసుకుంటూ వెళ్తాడేమో అనుకున్నాం. కానీ ఆ సభ చూసినప్పుడు ఒక సిలువ ఆకారం, అది చాలా దారుణమైన విషయం అనమాట. ఒక సిలువ ఆకారంలో వేసి దానిపైన జగన్మోహన్ రెడ్డి అంటే స్టేజ్లో ఉన్నది ప్రజల మధ్యలో చూడండి. ఒక మైకేల్ జాక్సన్ కానీ లేకపోతే పాప్ సింగర్లు కానీ వచ్చేటప్పుడు ప్రజలు ఎగబడిపోతుంటే సెక్యూరిటీ ఉండి, ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్ అవసరం లేదా ఏం అవసరం లేదు, వాళ్ళ పెద్ద రాజకీయ నాయకులు కాదు, వాళ్ళు సెలబ్రిటీగా వాళ్ళు చెప్పుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని పాడేసి వెళ్ళిపోతుంటారు. జనం మీద పడిపోతుంటారు కాబట్టి సెక్యూరిటీ ఉండి దూరం నుంచి వాళ్ళు పలకించి వెళ్ళిపోతారు. కానీ రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి. ఎప్పుడన్నా అతనికి తీవ్రవాదం నుంచి కానీ నక్సలైట్ల నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు తప్ప మిగతా సమయంలో రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజాసేవకుడు తప్ప పాలకుడు కాదు. అటువంటి నాయకుడు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల్లో తిరుగుతూ ఉండాలి. సెక్యూరిటీ ఉండొచ్చు, ఒక పదవులు ఉన్నాడు కదా, తనకు సెక్యూరిటీ మినిమం ఉండొచ్చు. కానీ ఈ మధ్యలో మరొక 400 మందిలో 450 మందిలో మళ్ళీ కొత్తగా కమాండర్ పోలీస్ కమాండర్ సెక్షన్ ఇచ్చి పెట్టడం జరిగిందంట. అంటే అన్ని ఎలక్షన్కి వస్తుంటాడు కదా, ఇప్పుడు భయం వేసింది మనకి. ఇంతకుముందు బారికేడ్లు డేరాలు ఎట్టుకుని బయటకు వచ్చేవాడు. ఇప్పుడు ప్రజల దగ్గర మీటింగ్లోకి వెళ్ళాలంటే కంపల్సరీ మరి కొద్దిగా డైరెక్ట్ వెళ్ళాలి. ఈ డేరాలు పట్టుకుని ఎంత పని అవుతుంది కాబట్టి కొంచెం సెక్యూరిటీని పెంచుకున్నాడు అనమాట. చూడండి, ఆ సిలువ ఆకారం మీద స్టేజ్ మీద నుంచి పలకిస్తున్నాడు. అంటే ప్రజల వద్దకి రావడం అంటే అది అనుకుంటాను నేను. ప్రజల వద్దకి రావడం అంటే అది కాదు, డైరెక్ట్గా ప్రజలతో మమేకమయ్యి ముందు అన్నీ చెక్ చేసుకుని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి దాన్ని కాదనడం లేదు. చెక్ చేసుకుని ఆ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు అందరినీ కలుసుకుని వాళ్ళ బాధలు సాధలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు ప్రజలు వస్తారంటే మా ఊళ్ళో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎంపీ దగ్గరికి వెళ్ళాం, మా పని అవ్వలేదు, పెద్ద నాయకుడి దగ్గరికి వెళ్తే మా పని అవుతుందేమో అని ఆశతో ఆ ఆలోచనతో ప్రజలు వస్తుంటారు అనమాట. అది గమనించుకోవాలి. అంతేగాని పెద్ద స్టేజ్ సిలువాకారంలో వేసేసి సిలువ మీద నడుస్తూ దాంతోపాటు సెక్యూరిటీని నడిపిస్తూ ఇలా చేతులు అన్నాలు పెట్టి వెళ్ళడం అది ప్రజల మధ్యకి రావడం కాదు. ప్రజల మధ్యకి రావడం ఏంటంటే అంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రజల మధ్యకి రావడం, అధికారం ఉన్నప్పుడు కూడా ప్రజల మధ్యకి వచ్చి తాను తగ్గించుకున్నప్పుడు గొప్ప నాయకుడు అవ్వగలుగుతాడు, ఏ నాయకుడైనా సరే. అది జై భీమ్ అందరికీ. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.